ఒక ప్యాన్ పెట్టుకొని ముందుగా అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కాక కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, అలాగే కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం 2 పీసెస్ ఆఫ్ గార్లిక్ కూడా చిన్న చిన్నగా చాప్ చేసి వేసుకోండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది కర్రీకి, చాలా టేస్టీ ఉంటుంది కర్రీ. అలాగే మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా అందులోకి వేసుకొని చిన్న మంట పెట్టుకొని దాని మీద ఫ్రై చేస్తూ ఉండండి. గోల్డిష్ కలర్లో రావాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్కి వచ్చేంత వరకు కూడా మనము గంటతో మంచిగా కలుపుతూ ఉండాలి. ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే మనకి మంచి గ్రేవీ టైప్లో వస్తుంది. ఆనియన్స్ కూడా చాలా మంచిది కదండి హెల్త్కి తింటే. సో అందుకని మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. ఇన్ననే కాదు, నేను చెప్పినవన్నీ అనేం కాదు, కానీ మీకు ఎన్ని అవసరం అనుకుంటారో అన్నీ వేసుకోండి. మంచిగా అవి ఎర్రగా వచ్చేంత వరకు కూడా బాగా కలుపుతూ రోస్ట్ చేసుకుంటూ ఉండండి. అవి మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసారు. తర్వాత ఒక చిన్న మీడియం సైజ్ టమాటో కూడా కట్ చేసుకొని అందులో వేసుకోండి. బ్రింజాల్ కర్రీ అంటే చాలామంది ఇష్టపడరు కదండి, ఎందుకంటే చాలామంది తినరు. కానీ ఇలా చేసుకొని తిన్నారంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెం టమాటో కూడా వేసుకొని మంచిగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని అలానే కలుపుతూ ఉండాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఉన్న బెండకాయలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉంటాం కదా, అవి కూడా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని అవి కూడా ఒక 2-3 మినిట్స్ మంచిగా రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్లోని బాగా మగ్గించుకోవాలి. సాల్ట్ ఇప్పుడే ఇవ్వకండి, ఎందుకంటే సాల్ట్ ఇప్పుడే వేసారనుకోండి అవి బెండకాయలు అనేటివి మెత్తగా అయిపోతాయి చాలా తొందరగా, అంత టేస్ట్ అనిపించదు అన్నమాట. సో ముందు సాల్ట్ వేయకండి, లాస్ట్లో వేసుకోండి. ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత వేయండి. ఇప్పుడు మంచిగా బెండకాయలను బాగా కలిపి మొత్తం కలుపుకొని సిమ్లోనే చేయాలి. సిమ్లో చేస్తూనే మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. హై ఫ్లేమ్లో పెట్టినామంటే అవి సరిగా కాలవండి, సరిగా అవ్వదు కూడా కర్రీ. సిమ్లో పెట్టుకొని మంచిగా అటు ఇటు కలుపుతూ ఉండాలి. ప్యాన్ అడ్జస్ట్ చేసుకుంటూ సిమ్లో పెట్టి మనం కలుపుతూ ఉండాలండి. తర్వాత ఒక 5 మినిట్స్ ఆగాక మనకు కావాల్సింది మీరు కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తారు, వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వేయటం లేదండి, జస్ట్ నార్మల్గా కర్రీ టైప్ చేస్తున్నా. ఎందుకంటే మాకు ఇలా చేసుకుంటేనే ఇష్టం అన్నమాట. మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఇది. ఎస్పెషల్లీ మా బాబుకి చాలా ఇష్టము, లేడీస్ ఫింగర్ అంటే బాగా తింటాడు. సో అందుకనే నేను వీక్లీలో 2-3 టైమ్స్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడు కొంచెం ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ వేసుకొని పసుపు వేసుకొని బాగా కలపాలి. మంచిగా కలుపుకోవాలి, అంతా కలిసేటట్టుగా, కర్రీ మొత్తానికి కలిసేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని కాసేపు అయ్యాక మూత పెట్టి మగ్గించుకోవాలండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మరలా మనం కొంచెం కారం వేసుకోవాలి. తగినంత ఒక 1 టీ స్పూన్ ఆర్ హాఫ్ టీ స్పూన్, అంటే క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ హాఫ్ స్పూన్ అని చెప్పి కారం వేసుకోవాలి. నేనైతే చాలా తక్కువ వేస్తాను, ఎందుకంటే మా హస్బెండ్ అస్సలు తినడు కారం. ఎక్కువ వేస్తే మా హస్బెండ్ మా బాబు కోసం అయినా కూడా నేను కొంచెమే వేస్తాను కారం. చాలా లిటిల్ బిట్ కారం వేసుకుంటాము. జస్ట్ కొంచెం కారం వేసి ఉప్పు వేసి లాస్ట్లో అంతా మిక్స్ చేసినామంటే జస్ట్ కర్రీ ఫినిష్ అయిపోతుంది. చూసారు కదా నేను ఎంత కొంచెం వేసాను, అసలు చాలా తక్కువ కారం వేసి చేస్తాను అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి అస్సలు నచ్చదు కారం అంటేనే, ఎక్కువ తినకూడదు అని చెప్పి అంటారనమాట. సో అందుకని నేను కొంచెమే వేస్తాను అనమాట. చాలా కొంచెం అంటే కొంచెం కారం వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. నీట్గా మిక్స్ చేసుకొని అలానే చిన్న మంట మీదనే మగ్గిస్తూ ఉండాలి. అప్పుడు కర్రీ అనేది మనకి ఫినిష్ అయిపోతుంది. అట్ లాస్ట్ మళ్ళీ ఒకసారి
సాల్ట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్ కలుపుకొని సిమ్లో పెట్టుకున్నామంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఇంతే అండి. ఒకవేళ మీకు ఏమన్నా కావాలనుకుంటే కూడా ఎక్స్ట్రా మసాలా టైప్ లైక్ క్యూమిన్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్ అలాంటివి కూడా ఏమైనా కావాలంటే కూడా వేసుకోవచ్చు. కానీ నేను అక్కడ అవి ఏమి వేయటం లేదు. చెప్పాను కదా, ఎందుకంటే మాకు మసాలా ఫుడ్ అంటే అస్సలకి ఇష్టం ఉండదనమాట. సో అందుకే నేను నార్మల్గా సింపుల్ నా స్టైల్లో లేడీస్ ఫింగర్ కర్రీ అనేది ప్రిపేర్ చేస్తున్నా అండి. లాస్ట్లో నేను ఒకసారి వన్స్ సాల్ట్ చెక్ చేసుకొని సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని మనం ఒకవేళ కావాలనుకుంటే కొరియండర్ లీవ్స్ వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. కర్రీ చాలా టేస్టీ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. కర్రీ మాత్రం రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, ఏ దాంట్లోకైనా బాగుంటుందండి. ఎస్పెషల్లీ మనం టమాటా వేసాం కాబట్టి రైస్లో కూడా మంచిగా ఉంటుంది. మీకు ఒకవేళ ఇంకా గ్రేవీ టైప్ కావాలనుకున్నారనుకోండి, కొంచెం వాటర్ వేసుకొని మనం లిక్విడ్ టైప్ చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ నేను అలా చేయడం లేదు, నాకు అలా ఇష్టం ఉండదు. సో మాకు ఇలానే ఇష్టం కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలానే చేస్తానన్నమాట. మా ఇంట్లో చాలా ఫేవరెట్ కర్రీ ఇది. మా బాబు ముఖ్యంగా బాగా తింటాడు ఇది. సో అందుకని నేను రెగ్యులర్గా అప్పుడప్పుడు చేస్తూ ఉంటానన్నమాట. ఇంకా డీప్ ఫ్రై చేస్తే కూడా బాగుంటుంది, కానీ ఆయిల్ అనేది మన హెల్త్కి అంత మంచిది కాదు కదా. సో ఇక్కడ